వినోద్ రెడ్డి అలుగు అన్నా గుడ్ మార్నింగ్. మీ మల్లిగాడు ఏడ ఉన్నాడు, ఏం సప్పుడు లేదు మీ అన్న గురించి. ఇక సప్పుడు ఎక్కడిది వినోద్ రెడ్డి, ఏం సప్పుడు లేదు. వాడే అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చున్నాడు. అప్పుడప్పుడు ఏమన్నా బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా ఆడో రూపాయి ఈడో రూపాయి పోగేసుకుంటా కొంత మన గర్భానికి వచ్చిన ఎదకొచ్చిన పంది బలిసినాడు బలిసిన వాడు అట్లున్నాడు వాడు. వాంది ఏం లేదు, అంత డొల్ల అయిపోయింది. తనువు పెంచిండు, బుర్ర తగ్గించిండు, నోరు పెంచిండు, జ్ఞానం తగ్గించిండు. ఒర్రుడు ఒక్కటే రాజకీయం అనుకుంటాను, తిట్టుడు ఒక్కటే రాజకీయం అనుకుంటాను. అంతేగాని ఓ 4 జ్ఞానవంతమైన మాటలు, 4 అర్థవంతమైన ఆలోచనలు, ఓ నలుగురిని కలుపుకొని రాజకీయం చేయాలని వానికి లేదు. ఒకనాడు నేను మాదిగ బిడ్డనని చెప్పుకున్నాడు. ఎందుకంటే మాదిగ వారు కొంత ఎమోషనల్గా, ఎవరైనా మా ఊళ్ళు అనగానే ఎమోషనల్గా వాళ్ళతో కలిసిపోతారు. కాబట్టి నేను మాదిగను అని ప్రచారం చేసుకున్నాడు. మాదిగలు భుజాన మీద ఎత్తుకునే వరకు కొన్ని పైసలు సంపాదించుకున్నాడు. మాదిగలందరినీ ఒకసారిగా వంచించాడు. ఇక ఆ తర్వాత బహుజనవాదం అన్నాడు, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి అన్నాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చిండు, బీసీల కాడికి వచ్చిండు. అంటే దినదినం వాని ఆలోచనలు కుంచుకపోతున్నాయి, దినదినం వాని ఆలోచన స్థాయి తగ్గుతున్నది. ఎస్సీలు లేకుండా, ఎస్టీలు లేకుండా, మైనార్టీలు లేకుండా, ఓసీలు లేకుండా ఓన్లీ బీసీల రాగం పాడుతున్నాడంటే వాని ఆలోచన స్థాయి ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ 5,000 కలిపితేనే పిడికిలు అవుతుంది, ఈ పిడికిలతోటే ఎదిరించవచ్చు. ఈ 5,000 కలిపితేనే ఓ ముద్ద నోట్లోకి దిగుతుంది. కాబట్టి ఈ సమాజంలో ఈ 5,000 మాదిరిగానే అన్ని కులాలు, ఈ అన్ని కులాలు కలిస్తేనే, ఈ అన్ని కులాల మధ్య సయోధ్య ఉంటేనే సమాజము ఒక క్రమ పద్ధతిలో ముందుకు పోతుంది. నాకు దళితుడు వద్దు, నాకు ఎస్టీ వద్దు, నాకు ఓసీ వద్దు, నాకు ముస్లిం వద్దు, నాకు హిందూ వద్దు, నాకు క్రిస్టియన్ వద్దు, నాకు ఒక బీసీలే కావాలి. సరే, బీసీలల్లా ఏ కులాలు కావాలి ఆ ముచ్చటన్న చెప్పు. ఓన్లీ నీ కులం ఒక్కటే ముద్ద, నీ కులం ఒక్కటే ముద్దు, అన్ని కులాలు షేదు. కాబట్టి వాడు చాలా నీచమైన, నికృష్టమైన, ఒక దుర్మార్గమైన అధాపాతాళానికి పడిపోతున్నాడు. అది వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి వాని సప్పుడు ఉండదు, వాని విషయం ఉండదు, వాని చర్చ ఉండదు. వానికి జ్ఞానమే లేదు. నన్ను అడిగితే దేడి దిమాగ్గాడిది వాడు. రూపాయి మందం తెలివి లేదు. పావుల నెత్తి మీద పెట్టినా కూడా కొనేటోడే లేడు వాడిని.